వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఇరాన్ అణు ఆయుధాల తయారీని ఆపే వరకు దిగ్బంధంలోనే హర్మోస్. తెలంగాణ పరిధిలోని ప్రతి ఇంటిని లెక్కిస్తాం. భారతీ హోలీకేరి. సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై ఏపీ మంత్రుల బృందం అధ్యయనం. ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏడాదిగా ఆ ఎంపీ ఇంట్లోనే కేజ్రీవాల్, వెళ్లిపోయిన గంటల్లోనే పార్టీ మారి ట్విస్ట్. వివరాల్లోకి వెళ్తే, హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయంపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ జలసంధిపై నియంత్రణను మరింత కాలం పొడిగిస్తామన్నారు. హర్మూజ్ చుట్టూ అమెరికా నేవీ దిగ్బంధనాన్ని ఉక్కు కవచంతో పోల్చారు. ఇది శాశ్వత దిగ్బంధనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. టెహ్రాన్ తన అణ్వాయుధాల తయారీని విడనాడే వరకు ఆ దేశంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామన్నారు. అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికే తాము ఈ సాహసోపేతమైన ప్రమాదకరమైన మిషన్ను చేపట్టారు. తమ అనుమతి లేకుండా హర్మూజ్లోకి ఏ రవాణా నౌక రాదని, బయటకు వెళ్లదని పీట్ హెగ్సేత్ అన్నారు. జలసంధిలోని నౌకలపై దాడులు చేస్తూ టెహ్రాన్ సముద్రపు దొంగల ముఠాలా ప్రవర్తిస్తోందన్నారు. తన చర్యలతో సముద్ర భద్రతను అస్థిరపరుస్తోందని ఆరోపించారు. తమ దిగ్బంధనం గల్ఫ్ దాటి విస్తరిస్తోందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని కాపాడడానికి తాము ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ పరోక్ష చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో హెగ్సేత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హలీకేరి అన్నారు. జనాభా లెక్కల సేకరణ వివరాలను ఆమె మీడియాకు వివరించారు. ఆసుపత్రి, బడి, గుడి, గుడిసె, అద్దె భవనం ఇలా ఏదైనా జనగణన జరుగుతుందన్నారు. భవనంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. 2027 ఫిబ్రవరిలో రెండో దశ మొదలయ్యేలోగా అంతా సిద్ధం చేస్తాం. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత సమాచారం సేకరిస్తాం. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యూమరేటర్లను కేటాయిస్తాం. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి మార్క్ చేస్తారు. ప్రతి భవనంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది మార్క్ చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఏపీ మంత్రుల పర్యటన సింగపూర్లో 5వ రోజు కొనసాగుతోంది. సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రుల బృందం అధ్యయనం చేస్తుంది. విపత్తు వేళల్లో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఎస్యూఎస్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా వివరించారు. సంక్షోభంలో నాయకత్వం, నైతిక నిర్ణయాల ప్రాధాన్యత, రాబోయే ప్రమాదాలను ముందే ఊహించి సిద్ధంగా ఉండడం వంటి అంశాలపై చర్చించారు. మంత్రుల బృందంలో అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ తదితరులు ఉన్నారు. ఇంధన కొరతతో ఏపీలో పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, ఇబ్బందులపై అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు. బంకుల యజమానులు, ఇంధన కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో చర్చలు జరిపారు. తక్షణం స్టాక్ని, బంకుల వివరాలు అందించాలని ఆదేశించారు. స్టాక్ సమస్య ఉంటే తక్షణం టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోరారు. గత ఏప్రిల్ కంటే 10% అదనపు సరఫరాకు ఆయిల్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. సీఎం ఆదేశాలతో పెట్రోల్ డీలర్ల నుంచి ఏపీఎఫ్టీ ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ వివరాలు సేకరిస్తున్నారు. రాఘవ్ చెడ్డా, మరో 6 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ కుదుపులకు గురైంది. ఈ క్రమంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు వరుస షాకులు తగిలాయి. ఏడాది క్రితం కేజ్రీవాల్ను ఎంతో విశ్వాసంతో తన ఇంటికి ఆహ్వానించిన అశోక్ మిత్తల్ ఇప్పుడు మాజీ సీఎం తన బంగ్లా నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల్లోనే ఆప్నకు రాజీనామా చేయడం అందులో ఒకటి. ఇంతకీ ఏం జరిగిందంటే, రాజ్యసభలో ఆప్ ఉపనేత పగ్గాల నుంచి రాఘవ్ను ఇటీవల తప్పించి ఆ స్థానంలో అశోక్ మిత్తల్ను పార్టీ నాయకత్వం నియమించింది. ఇప్పుడు చెడ్డా వెంటే అశోక్ మిత్తల్ కూడా వెళ్లడంతో ఆప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ బెయిల్పై విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు సీఎం నివాసం నుంచి బయటకు వచ్చిన ఆయన్ను మిత్తల్ తన అధికారిక నివాసంలోకి ఆహ్వానించారు. దాంతో ఏడాదిగా మండీ హౌస్ సమీపంలో గల 5 ఫిరోజ్ రోడ్ బంగ్లాలో
కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి ఉన్నారు. ఏప్రిల్ 24న కేజ్రీవాల్ ఆ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రభుత్వం కేటాయించిన లోధి ఎస్టేట్లోని బంగ్లాకు మారారు. జాతీయ పార్టీ అధినేత హోదా కింద ఆ భవనాన్ని మాజీ సీఎంకు కేటాయించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.